హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీనెస్ట్ హైదరాబాద్. ఇది ఒక క్లౌడ్ కిచెన్. ఈ ఛానల్లో మీకు క్లౌడ్ కిచెన్ పెట్టాలి అనుకునే వాళ్ళకి లేదా ఆర్డర్ పెట్టాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఈరోజు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయో ఇంకా మనకి ఒక్కొక్క ఆర్డర్కి ఎంతెంత టైం అనేది ప్రొవైడ్ చేస్తారో జొమాటో వాళ్ళు నేను మీకు దీంట్లో క్లారిటీ ఇస్తాను. సో ఇది వచ్చేసి మీకు మిల్లెట్ ఉప్మా. సో నా మెనూలో మ్యాక్సిమం మిల్లెట్స్ కవర్ అవుతాయి అన్నీ. మ్యాక్సిమం మిల్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మాత్రం మిల్లెట్స్ ఉప్మా ప్లస్ ఇది ఇంకా రాగి జావా. సో మనకు ఇక్కడ టైం వచ్చేసి ఓన్లీ 10 to 12 మినిట్స్ మాత్రమే మనకు జొమాటో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆర్డర్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 ఐటమ్స్ ఇచ్చారనుకోండి ఆర్డర్లో, సో మనకి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క 5 మినిట్స్ మాత్రమే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఒక 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ ఇస్తే కనుక మీకు 18 మినిట్స్ 20 మినిట్స్ అంత టైం అనేది ఇస్తారు. సో ఆ టైం లోపల మనం ప్రిపేర్ చేసి ఇచ్చే ఐటమ్ మాత్రమే మనం మెనూలో యాడ్ చేసుకోవాలి. సో నేను దీంట్లో మిల్లెట్స్లో ఏదైతే ఈజీగా అయిపోతుందో, అంటే తొందరగా 10 మినిట్స్లో అయ్యేది మాత్రమే నేను మెనూలో యాడ్ చేసుకున్నా. సో రాగి జావా, మిల్లెట్ ఉప్మా ఇవి ప్లస్ ఇది ఇంకా మ్యాగీ. అందరూ అనుకుంటారు మ్యాగీ జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవి మాత్రం మ్యాగీ. డైలీ ఒక 2 అన్న 3 అన్న మనకి మ్యాగీ ఆర్డర్స్ వస్తాయి కంపల్సరీ. సో ఇది కూడా ఇంకా మీకు మిల్లెట్ కర్డ్ మిల్లెట్ అనమాట. అందుకే చెప్పాను నేను మీకు మిల్లెట్స్లో మనకు ఒక 2-3 ఐటమ్స్ నా మెనూలో మాత్రం ఉంటాయి. కాకపోతే మనం జల్దీ అయ్యేది మాత్రం చూసుకోవాలి మిల్లెట్స్. ఎందుకంటే అది బాయిల్ అయ్యి కుక్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో ఈజీ ప్రాసెస్. ఇంకా పిజ్జా. ఈ పిజ్జాలో కూడా మనకి రెగ్యులర్గా సేలింగ్ ఐటమ్. ఇది కూడా కంపల్సరీ సేల్ అవుతుంది. కనీసం ఒక 2-3 ఆర్డర్స్ మనకి పిజ్జావి, వెజ్ పిజ్జా కానీ చికెన్ పిజ్జా కానీ ఈ పిజ్జాస్ కంపల్సరీ వస్తాయి. సో దాని ప్యాకింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే ఏ ఐటమ్ అయినా సరే మనం ప్యాకింగ్ అనేది కరెక్ట్ చేయాలి. సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ పెట్టుకోవాలి, లేకపోతే రెగ్యులర్ కస్టమర్స్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ మన ప్యాకింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్స్ కూడా అంతే, సేమ్ 10 మినిట్స్లో అయిపోతుంది. బట్ శాండ్విచ్కి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం టైం దాంట్లో మనకి జొమాటోలో ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ 2 to 3 మినిట్స్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంది, అది 2 to 3 మినిట్సే, అంతకంటే ఎక్కువ కాదు. అండ్ ప్యాకింగ్ చెప్పాను కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాకింగ్ వల్ల మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు. సో ప్యాకింగ్ పైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది వచ్చేసి ఇంకొక పిజ్జా ఆర్డర్. మీకు చెప్పాను కదా పిజ్జా సేలింగ్ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే మనం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ లేకపోతే కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ అనేది వస్తాయన్నమాట. సో అందుకని అది కరెక్ట్గా చేయాలి, ప్యాకింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఈ ఛానల్లో మీకు డైలీ ఆర్డర్స్, ఇంకా ప్యాకింగ్ అండ్ క్లౌడ్ కిచెన్కి కావాల్సిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.